మన వాళ్ళు మాట్లాడితే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అంటే వాళ్ళ ఉద్దేశం వేదాలేమో. ఏం చెప్పింది వేదం? వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. అంటే ఏంటి? నీ జీవితాన్ని ఎలా పని చేసుకోవాలి, ఎలా దైవభక్తి పెట్టుకోవాలి, అంటే ఏంటి? అనుష్ఠానం అంటే కర్మ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ చెప్పింది వేదమే. కానీ శాస్త్రం అంటే అదే వేదాల్లో ఎండ్ పోర్షన్ ఉంది, ఉపనిషత్తులు అని. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, తర్వాత ఆ రెండింటినీ క్రోడీకరించి రాసినటువంటి గ్రంథం భగవద్గీత. నిజం చెప్పాలంటే మనకి ముఖ్యమైనది శాస్త్రం ఇవే. అంటే శాస్త్రం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతే. ఏం చెప్పింది భగవద్గీత? ఇప్పుడు వేదాల్లో వాటిట్లో నువ్వు ఎట్లా జీవించాలని చెబితే, భగవద్గీత ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు ఏం చెప్పింది? బ్రహ్మానందంగా ఎలా జీవితాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పింది. ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఏంటి? బతకటానికి జీవించటానికి తేడా ఉంది. ఎలా ఉన్నామండి? ఉన్నామండి, ఏదోనండి, చల్తాహే అండి, ఓకే అండి అంటుంటారు. అది కాదు జీవితం అంటే. ఎలా ఉన్నాం? బ్రహ్మాండంగా ఉన్నాను, ఐఎమ్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్, లైఫ్ ఈజ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఆ కాన్ఫిడెంట్గా చెప్పే విధానాన్ని నేర్పించిందే భగవద్గీత. శాస్త్రం ఎందుకు? శాస్త్రం దేనికైనా సరే ఒక ప్రయోగశాల, ఒక ప్రయోగం వచ్చేటువంటి ఇన్పుట్, తర్వాత ఎందుకు ప్రయోగం చేస్తున్నా అనేటువంటి విషయం ఉంటుంది. శాస్త్రం అంటే అంతే కదా. సైన్స్ అంటే ఏంటి? వాటిని మనం ప్రయోగం చేసి మనం గ్రహిస్తాం, అంతే కదా. అంతకుముందు ఉపవాసం మంచిదని మన భారతదేశంలో ఎప్పుడో చెప్పారు అనుకో, కానీ వాళ్ళు ఎవరు నమ్మలేదు. దాన్ని ప్రయోగంగా చేసిన తర్వాతనే నమ్మారు. అది సైన్స్ అనమాట, శాస్త్రం. అట్లాగే అలాంటి శాస్త్రమే మన భగవద్గీత కూడా. ఏం చెప్పింది భగవద్గీత? ఇప్పుడు గుళ్ళు కట్టించమనిందా, గోపురాలు కట్టించమన్నారా, లేకపోతే దానాలు చేయమన్నారా, ప్రపంచాన్నంతా ఉద్ధరించమన్నారా? ఏమీ చెప్పలేదబ్బా. ఎవరికి వాళ్ళని ఉద్ధరించుకోమని చెప్పింది భగవద్గీత. అంటే ఏంటి? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే మిగిలిందంతా ఆటోమేటిక్గా ఉద్ధరించబడుతుంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. అంటే నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే శత్రువు అనేటువంటి విషయం చెప్పి, ఇంకా ఏం చెప్పింది భగవద్గీత? ఎప్పుడైతే నీ మనసు మీద నువ్వు పనిచేసుకొని నీ మనసును నీ చేతిలో పట్టుకుంటావో, ఇంద్రియాలను నువ్వు చేతిలో పట్టుకోగలుగుతావో, తర్వాత నువ్వు చేసే ఏ పనిలో కూడా ఫలితం ఆశించకుండా ఉంటావో, అప్పుడేమవుతుంది? నీ మనసు దేని మీదైతే నిలబడుతుందో భక్తిగా, అంటే ఏంటి? భగవతత్వం తప్ప నాకు ఏం వద్దు అనేటువంటి భావం మీద నిలబడుతుందో, అచంచలమైన భక్తి, అనన్యమైన భక్తి కనుక నిలబడితే, దానివల్ల ఏమవుతుందని చెప్పాడు? ఏదో వస్తుందని చెప్పలేదబ్బా, బుద్ధి వికాసం జరుగుతుంది అన్నాడు. అంటే అల్టిమేట్ భగవతత్వ సాధన ఏంటి? మన మనసు మీద మనం పనిచేసుకోవటమే. ద్వేషం లేకుండా ఉండడం, కోరికలు లేకుండా ఉండడము, క్షమించటము, ఆ తర్వాత ఈర్ష్య, తర్వాత టెన్షన్స్, భయాలు, ఎమోషన్స్ ఇవన్నీ పెట్టి ప్రాణశక్తిని నాశనం చేసుకొని మనసును పాడు చేసుకోవటం అని